దేశంలోనే ఆ రాజకుటుంబానికి ప్రత్యేకమైన పేరుంది. స్వాతంత్ర్యం వచ్చాక రాజకుటుంబాల పాలన అంతమయ్యాక ప్రజాస్వామ్య ప్రభుత్వాల్లోనూ వారు కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. విద్య, వైద్యం, కళల అభివృద్ధి కోసం తమ ఆస్తుల్ని వినియోగించారు. ప్రజల మన్ననలు దక్కించుకున్నారు. ప్రజలు కూడా ప్రతి ఎన్నికల్లోనూ వారికి పట్టం కడుతూ అర్ధ శతాబ్ద కాలం మహారాజుల్ని గౌరవిస్తూ వచ్చారు. అయితే ఆ రాజకీర్తి ప్రతిష్టలు ఇప్పుడు ఒక్కొక్కటిగా చెరిగిపోతున్నాయి. కారణం, తాజాగా వారు అనుసరిస్తున్న ఒక విధానం వారి చరిత్రను మసకబారుస్తోందనే ప్రచారం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్లో విజయనగరం పేరు తలిస్తే గజపతి రాజుల చరిత్ర గుర్తుకు వస్తుంది. పూసపాటి రాజవంశీయులు అయిన ఈ గజపతి రాజులను ఇక్కడి ప్రజలు దేవుళ్లతో సమానంగా కొలుస్తారు. వీరి ఇంటి ఆడపడుచు పైడి తల్లెమ్మ ఇప్పటికీ ఉత్తరాంధ్ర వాసుల కొంగు బంగారంగా పూజలు అందుకుంటోంది. గజపతి రాజులకు ప్రజల్లో కీర్తి ప్రతిష్టలు రావడానికి కారణం ఈ రాజులు సమాజం కోసం చేసిన త్యాగాలు, మంచి పనులే అని చెప్పాలి. రాజరికం నుండి ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పడ్డాక కూడా విద్య, వైద్యం, సామాజికాభివృద్ధి, కళల పట్ల విజయనగరం గజపతి రాజులు కృషి చేస్తూనే వారి వారసత్వ కీర్తిని కొనసాగించుకుంటూ వచ్చారు. ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పడ్డాక తొలిసారిగా 1952లో పూసపాటి విజయరామ గజపతిరాజు సోషలిస్టు పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఇక్కడ నుండి ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత 1955లో మరోసారి ఎమ్మెల్యే అయ్యారు. ఆయన వారసులుగా కుమారుడు ఆనంద గజపతిరాజు, అశోక గజపతిరాజులు రాజకీయాల్లోకి వచ్చారు. అశోక గజపతిరాజు జనతా పార్టీ అభ్యర్థిగా 1978లో రాజకీయ జీవితం ఆరంభించారు. ఆ తర్వాత టీడీపీలో చేరి వరుసగా 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. 2019లో ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. ఆనంద గజపతిరాజు 1996లో విశాఖపట్నం ఎంపీగా గెలుపొందారు. 1996, 1998లలో ఎంపీగా పోటీ చేసినా ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత ఆనంద గజపతిరాజు రాజకీయాల నుండి రిటైర్ అయ్యారు. అశోక గజపతిరాజు మాత్రం టీడీపీలో తన రాజకీయ జీవితం కొనసాగిస్తూ ప్రస్తుతం గోవా గవర్నర్ గా నియమితులయ్యారు. ఇంతవరకు రాజవంశం రాజకీయ చరిత్ర బాగానే ఉంది. కానీ గత ఎన్నికల్లో అశోక గజపతిరాజు కుమార్తె విజయలక్ష్మి గజపతిరాజు ఎలియాస్ అదితి గజపతి విజయనగరం ఎమ్మెల్యేగా గెలిచాక రాజవంశ కీర్తికి చెదలు పట్టడం మొదలైందనే టాక్ విజయనగరంలో జోరుగా వినిపిస్తోంది. అశోక గజపతిరాజు కుమార్తె అదితి గజపతి ఎమ్మెల్యే అయ్యాక పట్టణంలో విలువైన భూములపై దృష్టి పెట్టారనే ప్రచారం జరుగుతోంది. తండ్రి అశోక గజపతిరాజు మంత్రిగా ఉన్నప్పుడు రైతు బజార్ కోసం కుటుంబ భూమిని ఇచ్చారు. అప్పుడు అందరూ అశోక గజపతి దాతృత్వాన్ని మెచ్చుకున్నారు. ఇప్పుడు ఆ భూమిని వెనక్కి తీసుకోవడానికి వీలుగా కలెక్టర్ మీద తీవ్ర ఒత్తిడి చేసి పేద రైతులను రైతు బజార్ నుండి తరిమేయించారు ఆయన కుమార్తె ఎమ్మెల్యే అదితి గజపతి. కోటగోడ బయట నివసిస్తున్న కొన్ని పేద కుటుంబాలు కొన్ని దశాబ్దాలుగా కోటలో సేవ చేసుకుంటూ రిక్షా కార్మికులుగా, కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. వీరందరికీ పక్కా గృహాలు కట్టించి వీరి జీవితాలను నిలబెట్టాల్సిన ఎమ్మెల్యే అదితి గజపతి తన వారసత్వ సాంప్రదాయానికి విరుద్ధంగా ఈ గుడిసెలను కూల్చేయించారు. ఇక్కడ నివాసం ఉంటున్న పేదలందరినీ ఉన్న ఫలంగా కట్టుబట్టలతో తరిమేశారు. బౌన్సర్ల సాయంతో అత్యంత క్రూరంగా ఆ పని చేశారు. కోటకు సమీపంలో సింహాచలం మేడ ఉంది. శతాబ్దంన్నర కాలంగా విజయనగరంలో ఇదో ల్యాండ్ మార్క్. ఇందులో పేదల కోసం ఉచిత ఆసుపత్రి, జనరిక్ మందుల షాప్ నిర్వహిస్తున్నారు. ఇటువంటి మేడను కూల్చేసి పేదలకు వైద్యాన్ని దూరం చేశారు. ధర్మపురంలో చాలా స్థలాల్లో పేదలు గుడిసెలు వేసుకుని నివసిస్తున్నారు. వాటిని కూడా ఖాళీ చేయించడానికి మున్సిపల్, రెవెన్యూ యంత్రాంగాన్ని ఉసిగొలుపుతున్నారు. ఈ నేపథ్యంలో అశోక గజపతిరాజు కుటుంబం తీరు విజయనగరంలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఒకప్పుడు ప్రజల కోసం త్యాగం చేసిన భూములను ఇప్పుడు వెనక్కి తీసుకోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. సమాజం కోసం ఇచ్చిన ఆస్తులను వెనక్కి తీసుకోవడం చరిత్రలో ఎక్కడా లేదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ప్రజల సంక్షేమం కోసం ఇచ్చిన భూములను కోట్ల రూపాయల ఆస్తిగా చూస్తూ వాటిని తిరిగి తీసుకోవడాన్ని ఇక్కడ జనం తప్పుబడుతున్నారు. రాజవంశ వారసత్వ కీర్తిని విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతి మంటగలుపుతున్నారని దుయ్యబడుతున్నారు. పూసపాటి రాజవంశం కీర్తి ఎమ్మెల్యే అదితి గజపతిరాజు తీరుతో మసగబారినట్టేనని చెప్పుకుంటున్నారు.